హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే గగన్ అలాగే భూమి ఇద్దరు కూడా అనుకోకుండా పార్క్లో జాగింగ్ చేస్తూ ఒకరికొకరు ఎదురుపడడం. గగన్కి భూమి ఎంత దగ్గర అవ్వాలనుకున్నా కూడా గగన్ మాత్రం భూమి వైపు కన్నెత్తి కూడా చూడడం, ససేమిరా అనడంతో చాలా బాధపడుతూ ఉంటుంది భూమి. ఇకపోతే అపూర్వ ఇన్స్పెక్టర్ ఎక్కడ శరత్చంద్రకు తన కుట్రలన్నీ కూడా బయట పెట్టేస్తాడేమో అనే భయంతో తను ఇన్స్పెక్టర్ని చంపేసి ఏమీ తెలియని దానిలాగా మళ్ళీ తిరిగి ఇంటికి రావడం. మరి నిజంగా అపూర్వ ఇన్స్పెక్టర్ని చంపడం మరి ఎవరి చేతికి చిక్కింది? నిజంగా మరి అపూర్వ కుట్రలను బయట పెట్టేది ఎవరు? నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక శివను తీసుకుని గగన్ ఇంటికి వచ్చేస్తాడు కదా. ఇంటికి వచ్చిన తర్వాత గగన్ ఇక శివ దగ్గర ఉన్న టెడ్డీ బేర్ని అడగటం, తన గదిలోనికి తీసుకువెళ్తాననగానే సరే అని చెప్పేసి శివ కూడా అంటూ ఉంటాడు కదా. వెంటనే ఆ టెడ్డీ బేర్ని తీసుకొని తన గదిలోనికి వెళ్తాడు గగన్. ఆ టెడ్డీ బేర్ని చూస్తున్నంత సేపు కూడా చిన్నప్పుడు భూమి అంటే తనకి తెలియదు కదా సిరుమువ్వు అని, తను ఆ టెడ్డీ బేర్లో ఒకప్పుడు తనని చూసింది అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు గగన్. చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇకపోతే ఇంటి దగ్గర కృష్ణప్రసాద్ మాత్రం అనరాని మాటలు శారదను, శరత్చంద్ర, అపూర్వ కుటుంబం ఎన్ని మాటలు అందో కూడా అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్. శారదకు నా వల్లే ఇవన్నీ కష్టాలు. ఆ రోజు అసలు నేను శారదను వదిలి మీరాని పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశాను. కానీ శారదకు నా వల్ల ఇంకా కూడా కష్టాలు తప్పట్లేదు. తను నా నుంచి దూరంగా ఉన్నా ఇంకా తనని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు అని కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక భూమి చెర్రీతో మాట్లాడుతూ ఉంటుంది కదా. చెర్రీ, నేను చెప్పినట్లు చేసావా అనగానే, నువ్వు చెప్పినట్లే మీ తమ్ముడిని గగన్ అన్నయ్య ఇంట్లో వదిలాను అనగానే అపూర్వ ఆ మాటలు విని షాక్ అయిపోతుంది. అంటే ఆ బొమ్మ చివరికి ఆ గగన్ గారి ఇంటికి చేరిందనమాట. ఆ టెడ్డీ బేర్లో ఆ కెమెరాలో ఉన్న వీడియోని కానీ గగన్ గాడి చూసాడంటే నా పని అయిపోతుంది. ఏదో ఒక రకంగా ఆ టెడ్డీ బేర్ని ఖచ్చితంగా ఇక్కడకు తీసుకొచ్చేయాలి అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ చెర్రీ, నేను చెప్పగానే నా తమ్ముడిని మీ అన్నయ్య ఇంట్లో పెట్టినందుకు అనగానే, నువ్వు అడగడం నేను చేయకపోవడమా అని ఈ విధంగా అంటూ ఉంటాడు. సరే అని చెప్పేసి ఇక భూమి అంటూ ఉంటుంది. ఇకపోతే శివ కూడా చాలా సంతోషంగా ఉంటాడు. వెంటనే శారదతో ఈ విధంగా అంటూ ఉంటాడు, మీరు ఇల్లు చాలా బాగుందండి అని అంటూ ఉంటే వెంటనే ఇక శారద అంటూ ఉంటుంది, నీ మాటలు కూడా చాలా ముద్దుగా ఉన్నాయి. అయినా నువ్వు గగన్కి ఎక్కడ కలిసావు అని అడుగుతూ ఉంటే, అది మా భూమకు ఉంది కదా అనగానే, ఎవరు భూమినా అని అంటూ ఉంటుంది శారద. వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాక ఒక్కసారిగా ఆ భూమి కాదు అని అంటూ ఉంటాడు శివ. భూమి అని అనగానే శారద సంతోషపడుతూ ఉంటుంది కదా. ఇకపోతే ఉదయాన్నే నిద్ర లేచి గగనిక జాగింగ్కి పార్కుకి వెళ్తాడు. తను జాగింగ్ చేస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా తన కాళ్ళకున్న షూ లేస్ ఊడిపోవడంతో తను వంగి వాటిని సరి చేసుకోబోతూ ఉండగా అప్పుడే భూమి వచ్చి తన కాళ్ళ షూకి ఉన్న లేస్ని కట్టేస్తుంది. చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటాడు గగన్. కానీ భూమి అటువైపు తిరిగి ఓకే అని చెప్పేసి చేయి చూపించి వెళ్ళిపోతుంది. గగన్ ఇక తర్వాత కొంచెంసేపు జాగింగ్ చేసిన తర్వాత తనకి ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. మళ్ళీ భూమిని వచ్చి వాటర్ బాటిల్ ఇవ్వగానే గగన్ ఇక ఆ వాటర్ తాగి, మీ ఫేస్ చూపించకుండానే ఏంటండి నాకు ఇలా హెల్ప్ చేస్తున్నారు అని అనగానే భూమి ఇక ఫేస్ చూపిస్తుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా గగన్ భూమిని చూసి షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడాలో అర్థం కాక భూమి అలానే ఉండిపోతుంది. గగన్ ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు, ఇప్పటి వరకు ఇవన్నీ చేసింది నువ్వా అనగానే, ఏంటి గగన్ బావా ఇంకా నా మీద కోపం పోలేదా అని అనగానే,
నీ మీద కోపం పోవడానికి గతించిన ప్రేమ కోసం ఎవరు ఆరాటపడట్లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, ఏంటి గతించిన ప్రేమ, అసలు నేను ఎందుకు ఇలా చేశానో నీకు అర్థం కావట్లేదు అనగానే, నువ్వు ఏం చెప్పినా కూడా నేను వినే స్థితిలో లేను, నన్ను వదిలేసేయ్ అని అంటూ ఉంటాడు గగన్. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా, నేను నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను అనగానే, నీకు నీ ప్రేమకి ఒక దండం అని చెప్పి గగన్ ఇక చేతులెత్తి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను బావా, నేను నీ కోసమే బ్రతుకుతున్నాను అని ఏ విధంగా అంటూ ఉంటుంది భూమి. వెంటనే, నువ్వు కూడా నా మనసులో ఉన్నావు, నేను నీ మనసులో ఉన్నానన్న సంగతి నాకు తెలుసు. ఆ రోజు నేను నిన్ను కేవలం ఇల్లరిక రమ్మని కండిషన్ పెట్టినందుకే నువ్వు నా మీద కోపంతో రగిలిపోతున్నావని కూడా నాకు తెలుసు అని ఈ విధంగా భూమి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇకపోతే గగన్ కూడా ఇంటికి వెళ్తాడు కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి గగన్ కిందికి వచ్చేస్తాడు. అమ్మ టిఫిన్ అనగానే వెంటనే గగన్ అని చెప్పేసి గగన్కి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది శారద. పూర్ణి కూడా వస్తుంది. శివ భోజనం చేశాడా అని టిఫిన్ చేశాడా అనగానే శివ కూడా వస్తూ ఉంటాడు. ఇక నుంచి శివను కూడా మనతో పాటే ఉంచుకుంటాము, మనతోనే ఉంటాడు, శివకు కూడా ఏ లోటు రాకుండా ఉండాలి, శివని మంచి స్కూల్ చూసి జాయిన్ చేపిస్తాను అని ఏ విధంగా అంటూ ఉంటాడు గగన్. చాలా థ్యాంక్స్ అండి, మీరందరూ కూడా చాలా మంచివారిలా ఉన్నారు అని చెప్పి ఏ విధంగా అంటూ ఉంటాడో శివ. అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. గగన్ మాత్రం టిఫిన్ తినుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఏదో తనకి జరిగింది, ఆ పార్కులో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటే వెంటనే శారద ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏమైంది గగన్, ఏమీ ఆలోచిస్తున్నావు టిఫిన్ చేయకుండా అనగానే, ఏం లేదమ్మా అని అంటూ ఉంటే, చెప్పు నాన్న అనగానే, మనం కొన్ని ఎంత వదిలించుకోవాలని చూసినా మనల్ని వదిలిపెట్టి వెళ్ళవు కదమ్మా, వాటి గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి గగన్ టిఫిన్ చేయకుండానే తిరిగి వెళ్ళిపోతాడు. ఇకపోతే కృష్ణప్రసాద్ అలాగే భూమితో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ భూమి అనగానే, ఏమైంది మామయ్య అని అంటూ ఉంటే, నిన్న నువ్వు సమయానికి వచ్చి మీ అత్తయ్యకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపకపోతే ఇక ఎప్పటికీ కూడా జీవితంలో నేను నా ముఖం శారదకి చూపించకుండా ఉండాల్సి వచ్చేదమ్మా అని అంటూ ఉంటే, మీరేమీ బాధపడకండి మామయ్య, అయినా ఆ అపూర్వ కూడా ఒక ఆడదే కదా, తనకి ఆడదానికి ఉండాల్సిన లక్షణం ఒక్కటికి కూడా లేదు, అయినా తను ఎందుకు ఇలా మాట్లాడి ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు, తను నాన్న మనసు కూడా పూర్తిగా మార్చేస్తుంది మామయ్య అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే, అవునమ్మా, అయినా శారదకు దూరంగా ఉండాలని కండిషన్ పెట్టారు, నువ్వు కూడా సరే అని చెప్పమని చెప్పావు, కానీ శారదని నన్ను కలుపుతానని చెప్పావు కదమ్మా అనగానే, చెప్పాను మామయ్య, కానీ శారద అత్తయ్యను మీతో కలపకుండా నేను ఎప్పటికీ కూడా ఉండలేను, ఖచ్చితంగా మీ ఇద్దరిని ఒకటి చేశాకే నేను గగన్ బావ పెళ్లి చేసుకుంటామని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి.